అయితే వీళ్ళు చేసిన తప్పులు వెంటాడుతున్నాయి. కొన్ని వేల మంది, లక్షల మంది మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాయిచ్చేశారు. ఇంకో పక్క సర్వే అనే పేరు పెట్టి ఆ సర్వేలో మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బౌండరీస్ మార్చేసే పరిస్థితికి వచ్చారు, సరిహద్దులు మార్చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా సెటిల్ చేస్తున్నాం. ఇంకో పక్క మీ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో, మీ తాత, మీ నాన్న, మీ ముత్తాత వాళ్ళు ఇస్తే ఆస్తులు ఇస్తే దానిపైన బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను మారిస్తే నేను కూడా నా బొమ్మ వేసుకోవచ్చు. నా బొమ్మ వేసుకోవడం లేదు. రాజముద్రతో మళ్ళీ పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత మాది. ఒక పైసా ఖర్చు ఉండదు. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. తొందరలోనే సర్వే చేస్తాం, క్యూఆర్ కోడ్ పెడతాం. ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ భూమి ఉందో ఎక్కడుందో అక్కడికి నేరుగా వెళ్ళిపోయేట్టుగా జీపీఎస్ కూడా పెట్టి, జిఏఎస్ పెట్టి మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే చెప్పా, పింఛన్లు ఇచ్చాం. అన్నా క్యాంటీన్, దుర్మార్గుడు అన్నా క్యాంటీన్ కూడా క్యాన్సిల్ చేశాడు. ఇప్పటికే 175 పెట్టాం. 5 రూపాయలకే భోజనం, బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలకే, మధ్యాహ్నం 5 రూపాయలే. 3 పూట్ల భోజనం చేసిన 15 రూపాయలతో భోజనం పెట్టే ప్రభుత్వం ఎక్కడైనా దొరుకుతుందా? ఒక్కసారి ఆలోచించండి. పేదవాడికి అండగా ఉండాలి. అందుకే నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని మనం ఈరోజు అందజేసే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల జీవన ప్రమాణాలు బాగా పెరుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ గ్రామానికి వచ్చాను. వచ్చినప్పుడు మా వాళ్ళని అడిగాను, చాలా ఎక్సర్సైజ్ చేశారు కానీ ఇంకా స్కిల్స్ గురించి సెన్సస్ చేయలేకపోయారు. ఈ ఊర్లో ఉండే వాళ్ళందరి నైపుణ్యం తీసుకొని అవసరమైతే మీ స్కిల్ డెవలప్మెంట్ చేసి నైపుణ్యాన్ని పెంచి మీకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి శ్రీకారం చుడతాం. డిసెంబర్ లోపల స్కిల్ సెన్సస్ కూడా చేసి తద్వారా మీ ఆదాయాన్ని, ఉపాధిని పెంచే అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు, ఇసుక నేను ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ ఊరికి దగ్గరే ఎక్కడ నది ఉన్నా లేకుండా వాగున్నా నేరుగా పోయి ఇసుక తెచ్చుకోండి. ఎవ్వరు అడిగేదానికి వీలు లేదు. కలెక్టర్ ముందరనే చెప్తున్నా, మీ అవసరమైతే మీరు తెచ్చుకోండి. కానీ తవ్వేటప్పుడు మాత్రం ఒక పద్ధతి ప్రకారం తవ్వండి. మరీ ఎక్కువ ఇసుక తీసేస్తే భూగర్భ జలాలు ఇంకిపోతాయి. ఆ ప్రాంతంలో ఎట్లా మీ దగ్గర నీళ్లు కూడా సరిగా లేవు, అన్ని ఉప్పు నీళ్లే. దాన్ని కూడా ఆలోచిస్తున్నా, సీరియస్గా ఆలోచిస్తున్నా. ఈ గ్రామం నాకు ఒక సవాలుగా తీసుకుంటా. కలెక్టర్ కూడా చెప్తున్నా, అవసరమైతే అంద్రి నీవా నుంచి నేరుగా నీళ్లు తీసుకొని మైక్రో ఇరిగేషన్ పెట్టి ఏదైతే బిందు సేద్యం ద్వారా మీ పొలాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటా ఒక ప్రాజెక్టు తయారు చేస్తాం. తద్వారా ఈ ఊరిలో మంచి ఉపాధి కల్పించడానికి ముందుకు పోతాం. ఉచిత ఇసుక వర్షాకాలం వచ్చింది, ఎక్కడా దొరకని పరిస్థితి క్రియేట్ చేశారు. అధికార యంత్రాంగానికి స్పష్టంగా చెప్పాను, 15 లోపల ఫైనలైజ్ చేయాలి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఉచితంగా ఇసుక తీసుకుపోయే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కూడా ఇంకొక 10 రోజుల్లో దీన్ని కూడా స్టెబిలైజ్ చేస్తాం. అక్కడి నుంచి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇసుక ఇచ్చే పరిస్థితి వస్తుంది. పోలవరం పనులు మళ్ళీ శ్రీకారం చుట్టాం. పోలవరాన్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చారు. పోలవరం పూర్తయితే తద్వారా ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇస్తున్నాం. కానీ రేపు రాబోయే రోజుల్లో ఏదైతే పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు పెన్నాకు కానీ
అనుసంధానం చేయగలిగితే రాయలసీమలో కరువు అనే మాట లేకుండా ఉంటుంది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి. వర్షాలు పడ్డాయి కానీ మనం ఆ నీళ్ళన్నీ ఉపయోగించుకోలేకపోయాం. ఇక్కడే తుంగభద్ర, మీకు కూడా కొద్దిగా నీళ్ళన్నీ తుంగభద్ర నుంచే వస్తాయి. కానీ ఆ తుంగభద్ర ఒక గేట్ కొట్టుకొని పోయింది. కొట్టుకొని పోతే అక్కడ ముఖ్యమంత్రి, అక్కడే ప్రభుత్వం మేము చేయలేమంటే కాదని నేను ఇక్కడి నుంచి మన మంత్రులు పంపించి పర్యవేక్షణ చేయించి ఒక ఎక్స్పర్ట్ మన రాష్ట్రంలో ఉంటే కన్నయ్య నాయుడుని ఆయన నేనే పంపించి తిరిగి గేటు పెట్టి ప్రాజెక్టు నీళ్లు నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లేకపోతే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఉంటే ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు వచ్చేటివి. నా లక్ష్యం పోలవరం పూర్తి కావాలి, రాయలసీమకి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి. రాయలసీమ మొత్తం ఇవ్వగలుగుతాం కానీ నాకు ఒక సవాలుగా మారింది కర్నూలు పార్లమెంటు. నంద్యాల నుంచి నీళ్లు ఇవ్వడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కర్నూలు పార్లమెంట్లో మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి. ఇది పూర్తి కావాలంటే మనం అందరం, మీ అందరూ కూడా సహకరించాలి. దీనికి ఒకటే మార్గం, గుండ్రేవుల లేకపోతే గురు రాఘవేంద్ర ఇలాంటి ఆర్డిఎస్ ఇవన్నీ కానీ కంప్లీట్ చేస్తే తప్ప మనకు పూర్తి కావు. దీన్ని పూర్తి చేయడానికి అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అమరావతి కూడా పూర్తి చేసుకోవాలి. 10 ఏళ్ళు అయింది. నేనే ఆ రోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశా. ఈ మధ్య ఎవరున్న హైదరాబాద్ పోయారా? చేలు పైకెత్తండి. బాగుంది హైదరాబాద్. మనం నిర్మాణం చేసుకోలేం ఇంకొక సిటీని. మీరు ఎక్కడ కోఆపరేట్ చేస్తున్నారు? నాకు 19లో మనం గెలుచుంటే ఇప్పటికి ఈ సమస్య వచ్చేదా మనకు? నేను ఎంత కసిగా ఉన్నానంటే హైదరాబాద్ని అభివృద్ధి చేశా. విభజన జరిగింది, పర్వాలేదు, అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ అనుభవిస్తారు. మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకోవాలన్నా 5 ఏళ్ళు గ్యాప్ వచ్చి దుర్మార్గుడు ఎక్కడికో తీసుకుపోయాడు. ఇప్పుడు మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాను. కానీ నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను చేసిన విషయాలు నాకు గుర్తున్నాయి. అందుకే 95లో సిబిఎన్ మాట్లాడాను. ఆ చొరవ చూపించి మళ్ళీ అభివృద్ధి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక అమరావతి, ఒక కర్నూలు పక్కనే ఒక ఓర్వ